6954 p. ఇది ఒక సంఖ్య ఇచ్చాడు. ఈ సంఖ్య 11 తోటి భాగింపబడితే 11 తోటి భాగింపబడితే p వాల్యూ ఎంత అని అడిగాడు. 11 తోటి భాగింపబడితే p వాల్యూ అంటే 6 + 5 11, 11 + p, 11 + p మైనస్ ఆఫ్ సరి స్థానాల్లో ఉన్నది 9 + 4. ఇదంతా 0 అయిందనుకోండి. 0 కావచ్చు, 11 యొక్క గుణిజం కావచ్చు. సో 11 + p -13 0 అయిందనుకోండి. p వాల్యూ ఎంత? 2. p వాల్యూ ఎంత? 2. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 2. ఒక నంబర్ని rని 8 తోటి డివైడ్ చేస్తున్నా. ఒక నంబర్ని 8 తోటి డివైడ్ చేస్తే శేషము 3 వచ్చింది. ఒక నంబర్ని 8 తోటి డివైడ్ చేస్తే శేషము 3 వచ్చింది. అంటే r ఏమవుతుంది సార్? 8 × x + 3. r ఏమవుతుంది? 8 × x + 3. r ఈజ్ 8 × x + 3. సపోజ్గా x వాల్యూ 1 అనుకున్నాను అనుకోండి. ఏ x వాల్యూ అనుకున్నా ఆన్సర్ మారదు. r ఏమవుతుంది? 11. x 1 అని అనుకుంటే r వాల్యూ 11 వచ్చింది. వాట్ ఈజ్ ద రిమైండర్? మనకు శేషము కావాలి. దేనికి? r² + 6r + 7. r² + 6r + 7 డివైడెడ్ బై 8. r² + 6r + 7 డివైడెడ్ బై 8. r వాల్యూ ఎంత ఉంది? 11 ఉంది. 11 ఉంటే ఇది 11², ఇది 6 × 11 + 7 డివైడెడ్ బై 8. డివైడెడ్ బై 8. 11² అంటే 121. ఇది 121, ఇది 66, ఇది 7 డివైడెడ్ బై 8. ఇంతవరకు అందరికీ క్లియర్గా సార్? నాకు r వాల్యూ ఇవ్వలేదు. rకి సంబంధించి నాకు ఒక కండిషన్ ఇచ్చాడు. rని 8 తోటి డివైడ్ చేస్తే శేషం 3. అంటే r ఈజ్ 8x + 3. x 1 పెట్టుకుంటే r 11 అయింది. సో ఎక్కడైతే r ఉందో 11 పెట్టుకున్నాను. 8 15s are 120 1, 8 8ల 64 2, 7 + 2 9, 9 + 1 10, 10 10ని 8 తోటి డివైడ్ చేస్తే 8 1s are 8. శేషం ఎంత? 2. 8 1s are 8. శేషం ఎంత? 2. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సమ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నంబర్స్, 5 వరుస సహజ సంఖ్యల రైట్ మొత్తము 80. అట్లాంటప్పుడు లార్జెస్ట్ నంబర్ ఎంత? 5 వరుస సహజ సంఖ్యలు. 5 వరుస సహజ సంఖ్యలు. వరుస సహజ సంఖ్యలు అంటే ఆ సిరీస్ దేంట్లో ఉన్నట్టు? అంకశ్రేణిలో ఉన్నట్టు. ఎందుకు సార్ అంకశ్రేణిలో? వాటి మధ్య తేడా 1. వాటి మధ్య తేడా 1 కాబట్టి సిరీస్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే సహజ సంఖ్యల మధ్యలో తేడా 1 ఉంటుంది. సిరీస్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. సిరీస్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో యావరేజ్, సగటు, యాక్చువల్ డెఫినేషన్ సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. సగటు అని అంటే సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. అంకశ్రేణిలో అది దేనికి ఈక్వల్ అవుతుంది? మిడిల్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. అది దేనికి ఈక్వల్ అవుతుంది? మిడిల్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. మిడిల్ వాల్యూ సమ్ ఏమిచ్చాడు? 80. ఎన్ని నంబర్లు ఇచ్చాడు? 5. 80/5 అంటే 16. అంటే మిడిల్ వాల్యూ ఏమవుతుంది? 16. మిడిల్ వాల్యూ ఏమవుతుంది? 16. మిడిల్ వాల్యూ 16. ఇవి వరుస సహజ సంఖ్యలు కదా సార్. ఇది 16 అవుతే ఇది 17, ఇది 18. 16, 17, 18. ఇదేమవుతుంది? ఇది 15, ఇది 14. లార్జెస్ట్ నంబర్ ఎంత సార్? 18. లార్జెస్ట్ నంబర్ ఎంత? 18. 19^200. సో 19^200. దీన్ని నేను 20 తోటి గనక భాగాహారిస్తే శేషం ఎంత? 19^200 డివైడెడ్ బై 20. ఇక్కడ చూడండి సార్, చాలా ఈజీ క్వశ్చన్. శేషాలకు సంబంధించి 21ల 20,
నెగటివ్ శేషం -1, -1 పవర్ సరి సంఖ్య, -1 పవర్ 200, ఆన్సర్ ఎంత 1. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 1. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 1. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒక 9 అంకెల సంఖ్య ఉందట, 9 డిజిట్ నంబర్. ఏంటా నంబర్? 5x798556y6. 5x798556y6. ఈ నంబర్ దేంతో డివైడ్ అవుతుందట? 36 తోటి డివైడ్ అవుతుందట. 36 అనేది ఒక సంయుక్త సంఖ్య. సో 36ని సహ ప్రధాన సంఖ్యల లబ్ధముగా రాద్దాం. అంటే 4 into 9. 4 into 9. ఇక్కడ కొన్ని కండిషన్లు ఇచ్చాడు. y ఏం తీసుకోమన్నాడు? లార్జెస్ట్ వాల్యూ తీసుకోమన్నాడు. మళ్ళీ ఈ వాల్యూ చేసిన తర్వాత నెగటివ్ సైన్ ముందు యాడ్ చేయమన్నాడు. y మ్యాక్సిమం తీసుకోమన్నాడు. నా ఇక్కడ చూడండి సార్, 36తో భాగింపబడాలంటే 4తో అవ్వాలి, 9తో అవ్వాలి. 4తో అవ్వాలి అని అంటే లాస్ట్ 2 డిజిట్స్ కూడా 4తో డివైడ్ అవ్వాలి. లాస్ట్ 2 డిజిట్స్ కూడా 4తో డివైడ్ అవ్వాలి. లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఇది 4తో డివైడ్ అవ్వాలంటే ఇది 16, ఇది 36, ఇది 56, ఇది 76, ఇది 96. ఇవే కదా సార్ 4తో డివైడ్ అవ్వాలి. y మ్యాక్సిమం ఉండాలన్నాడు. y మ్యాక్సిమం ఉండాలి అని అంటే y వాల్యూ ఎంత తీసుకోవాలి? 9 తీసుకోవాలి. y వాల్యూ ఎంత తీసుకోవాలి? 9 తీసుకోవాలి. ఈ లాజిక్ ఇంతవరకు అందరికీ క్లియర్ కదా సార్? మళ్ళీ దాని తర్వాత 9తో డివైడ్ అవ్వాలి. 9తో డివైడ్ అవ్వాలి అని అంటే దాని సమ్ ఆఫ్ ద డిజిట్స్, ఆ సంఖ్యలోని అంకెల మొత్తము కూడా 9తో డివైడ్ అవ్వాలి. ఆ సంఖ్యలోని అంకెల మొత్తం కూడా 9 తోటి డివైడ్ అవ్వాలి. సో 5 + 7 12, 12 + 9 21, 21 + 8 29, 29 + 5 34, 40, 46, 46 + x + y. మళ్ళీ చెప్తున్నా, 9 తోటి డివైడ్ అవ్వాలంటే ఆ సంఖ్యలో ఉన్న అంకెలను మొత్తాన్ని కూడుతున్నాను. 5 + 7 12, 21, 29, 34, 40, 46, 46 + x + y. y వాల్యూ 9 అంటే 46 + 9 55 + x. ఇది 9 తోటి డివైడ్ అవ్వాలి. 9 6ల 54, 9 7ల 63, 55 ప్లస్ సంథింగ్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలి? 8 ఉండాలి. డెఫినెట్గా 8 పెట్టినప్పుడే 55 + 8 63, 63 అనేది 9 తోటి డివైడ్ అవుతుంది. ఎక్స్ 8, y 9 అంటే ఆన్సర్ ఏమవుతుంది? √2x + y. √16 + 25, √25. √25 అంటే 5. ఆన్సర్లో నెగటివ్ వేసుకొని వాల్యూ చెప్పమన్నాడు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? -5. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? -5. ఈ నంబర్ అనేది 36 తోటి డివైడ్ అవుతుందంటే 4 తోటి అవ్వాలి, 9 తోటి అవ్వాలి. 9 తోటి అవ్వాలంటే ఆ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తము కూడా రైట్ 9తో డివైడ్ అవ్వాలి. 4తో అవ్వాలంటే చిట్ట చివరి 2 అంకెలు 4 తోటి డివైడ్ అవ్వాలి. లాస్ట్ 2 డిజిట్స్ 96 కాబట్టి 96, 9 అనేది మ్యాక్సిమం వాల్యూ. y మ్యాక్సిమం తీసుకోమన్నాడు. y 9 తీసుకున్నాను. కూడిన తర్వాత 9 తోటి డివైడ్ అయ్యే. ఇక్కడ ఇది కూడా చూసుకోండి సార్. 9 6ల 54, 1 + x అంటే x వాల్యూ 8. x 8 వచ్చింది, y 9 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. వచ్చిన ఆన్సర్కి మైనస్ పెట్టుకోమన్నాడు. వాట్ నంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్? ఇప్పుడు ఒక నంబర్ ఉంది సార్, x³ - 4x² - 8x + 11. ఇది ఒక పాలినామియల్ ఎక్స్ప్రెషన్. పాలినామియల్ ఎక్స్ప్రెషన్. దీనికి ఏ వాల్యూ సబ్ట్రాక్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా x + 2 తోటి డివైడ్ అవుతుంది. పర్ఫెక్ట్గా x + 2 తోటి డివైడ్ అవుతుంది అంటే శేషము 0. x³ - 4x²
-8x + 11 ప్లస్ -k దానిని ఏ వాల్యూతో సబ్ట్రాక్ట్ చేసుకుంటే శేషం మనకు 0 వస్తుంది. ఏం చెయ్యాలి సార్? ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. ఒక బ్యూటిఫుల్ థీరం ఉంది. ఆ థీరం పేరు శేష సిద్ధాంతము. ఆ థీరం పేరు శేష సిద్ధాంతము. ఆ శేష సిద్ధాంతం ఏముంటుందంటే రిమైండర్ 1 p of x డివైడెడ్ బై x ప్లస్ a. ఒక పాలినామియల్ ఫంక్షన్ని x ప్లస్ a తోటి డివైడ్ చేస్తే ఎక్కడ x ఉంటే అక్కడ -a సబ్స్టిట్యూట్ చేసుకోండి అని అంటుంది. ఎక్కడ x ఉంటే అక్కడ -aతో సబ్స్టిట్యూట్ చేసుకోండి. అంటే ఇది -2³ ఇది -4 ఇంటూ ఇది -2² ఇది -8 ఇంటూ -2 ప్లస్ 11 -k -8 -4 ఇంటూ 4 -16 ఇది +16 ప్లస్ 11 -k 16 -16 క్యాన్సిల్ అయిపోయింది. 11 - 8 3 - k పర్ఫెక్ట్గా డివైడ్ అవ్వాలి. అంటే ఇది 0 ఉండాలి. అంటే k వాల్యూ ఎంత సార్? 3. ఇచ్చిన నంబర్లలో రైట్ ఏది 11 తోటి డివైడ్ కాదు? ఫస్ట్ ఆప్షన్ ఏంటి సార్? 712 712 712 712. ఏదైనా 3 అంకెల సంఖ్య సరిసార్లు రాసినప్పుడు అది 11 తోటి ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. అది 11 తోటి ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. 177 210 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. 72 + 27 99. ఇది కూడా ఖచ్చితంగా 11 తోటి డివైడ్ అవుతుంది. 64 614 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. 46 + 6 52 + 14 66. ఇది కూడా 11 తోటి డివైడ్ అవుతుంది. ఇది కూడా 11 తోటి డివైడ్ అవుతుంది. ఫస్ట్ 3 డివైడ్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8? ఏ నంబరు 8 తోటి డివైడ్ కాదు? 8 తోటి డివైడ్ కాదు. 8 తోటి ఫస్ట్ చేసే ముందు అది 4 తోటి డివైడ్ కాకూడదు. 4 తోటి డివైడ్ కాకూడదు అని అంటే ఏదైనా బేసి సంఖ్య రైట్ 97 ఇది 4 తోటి డివైడ్ కావట్లేదు కాబట్టి ఇది రైట్. క్వశ్చన్లో నాట్ డివిజిబుల్ అన్నాడు. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు 2^2n + 2n. ఇది దేంతో డివైడ్ అవుతుందట? 6 తోటి డివైడ్ అవుతుందట. 6తో డివైడ్ అవ్వాలి అని అంటే n తీసుకునే అతి తక్కువ వాల్యూ ఏంటి అని అడిగాడు. మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఆన్సర్ ఆప్షన్ని యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? n వాల్యూ 3. 2^6 + 2 3 are 6. 64 + 6 70. ఇది 6 తోటి డివైడ్ కావట్లేదు. సెకండ్ n = 1 అంటే 2² అంటే 4. 4 + 2 6. ఇది 6 తోటి డివైడ్ అవుతుంది. ఎస్. థర్డ్ ఆప్షన్ n = 0 అంటే 1 కాదు. n = 2 అంటే 16 + 4 20 కాదు. అంటే ఈ ఉన్న ఆప్షన్స్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు 6 తోటి ఖచ్చితంగా డివైడ్ అవుతుంది? ఆప్షన్ నంబర్ బి. ద లీస్ట్ నంబర్ విచ్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్. ఒక నంబర్ ఉందట 72 78 745. ఈ నంబర్ నుంచి ఏ నంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఖచ్చితంగా 11 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ ఖచ్చితంగా 11 తోటి డివైడ్ అవుతుంది. మనం ఆల్రెడీ చాలాసార్లు చేశాము. 11 అనే నంబర్ యొక్క భాజనీయత సూత్రం ఏంటి సార్? సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. 7 + 5 12 12 + 7 19 19 + 7 26 26 minus 4 + 8 12 12 + 2 14 26 minus 14 minus k divided by 11 should be 0. ఇంతవరకు అందరికీ క్లియరా సార్? దీన్ని 11 తోటి డివైడ్ చేశాను. సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్ 7 + 5 12 12 + 7 19 19 + 7 26 26 minus 4 12 12 minus k when divided by 11
రిమైండర్ ఈజ్ 0. 11 1s are 11 అంటే ఇక్కడ ఎంత వచ్చింది 1 మైనస్ కే డివైడెడ్ బై 11 రిమైండర్ 0 అంటే కే వాల్యూ అంటే ఎంత 1. కే వాల్యూ ఎంత సార్ 1.